గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ కొత్త వాళ్ళకు. నా పేరు సయ్యద్ మెహరాజుద్దీన్. నేను వెస్టీజ్ బిజినెస్ లో స్టార్ డైరెక్టర్ గా ఉన్నాను. కార్ కూడా తీసుకున్నాను. కియా 16 లక్షల 17 లక్షల కార్ తీసుకున్నాను. ఇంటర్నేషనల్ టూర్ కూడా పోయి వచ్చాను. ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఒక 40 నిమిషాలు మీరు ఓపెన్ మైండ్ గా మీరు వింటే మీకు నేను ఇవ్వబోయే మెసేజ్ బహుశా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వెల్కమ్ టు కన్సూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్. ఎందుకు చేయాలనేది చాలా ముఖ్యం. ఎలా చేయాలనేది చాలా మార్గాలు ఉన్నాయి. మనం పని ఎందుకు చేస్తాం ఫ్రెండ్స్? డబ్బులు సంపాదించడానికి. బ్యాంక్ బ్యాలెన్స్ మనకు కావాల్సింది. అందరికన్నా ముఖ్యమైనది మన పిల్లలకు మంచి చదువు, ఇంటర్నేషనల్ చదువు కావాలి. లగ్జరీ కార్ కావాలి. లగ్జరీ కార్ ఉన్నంత వరకు సరిపోదు. లగ్జరీ కార్ కి తగ్గట్టు లగ్జరీ హౌస్ కూడా కావాలి. హౌస్ మంచిగా ఉన్నాక ఇంటి కూడా కార్ లేకపోతే కూడా వేస్టే. కాబట్టి ఫ్రెండ్స్, మనకు కార్ కూడా కావాలి, హౌస్ కూడా కావాలి. మంచి ఫారిన్ టూర్స్, ఇప్పుడు దసరా సెలవులు వచ్చినాయి. ప్రతి ఒక్క చిన్న పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ సమయాన్ని బట్టి తిరుపతి కానీ, వెములవాడ కానీ, ఉమ్రా, హజ్, గోవా, బాంబాయి ఇటువంటి చూడదలుచుకున్న స్పాట్ లో టూరిజం స్పాట్ కి వెళ్ళి చూసి తిరిగి వస్తారు. మళ్ళీ మెయిన్ ఏంటిదంటే ఫ్రెండ్స్, ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీ అంటే రిటైర్డ్ అయిన తర్వాత కూడా మనకు జాబ్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్ కావాలి. ఇక్కడ దీనికి ఏమంటారంటే డ్రీమ్స్. ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఉండాలని ఉంది, కానీ నెరవేయక చిన్నం నార్మల్ జీవితంలో బతుకుతున్నాం మనం. ఇవి ఏంటిదంటే ఇప్పుడు చూడండి, చెతక్ పైన ఒక్కడే వెహికల్ పైన 4 వెళ్తున్నారు. 2 పిల్లలు, మేడం, సార్ వెళ్తున్నారు. రిక్స్ తోని కూడుకున్న డ్రైవింగ్ చేస్తున్నారు సార్. ఎందుకంటే నార్మల్ వెహికల్లో వెళ్తున్నారు, నార్మల్ జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో స్కూల్లో, నార్మల్ స్కూల్లో పిల్లలు చదువుతున్నారు. మరి నార్మల్ హౌస్ లో మనం జీవనోపాధి గడుపుతున్నాము. ఉండొచ్చు, ఉన్న వాళ్ళకు, లేని వాళ్ళకు మాత్రమైతే ఒక్కదాని మీద ఒక్కటి రేకుల ఇల్లు కావచ్చు, పెంకటిల్లు కావచ్చు, గుడిసెలు కావచ్చు, మళ్ళీ కిరాయిల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, నార్మల్ జీవితం గడుపుతున్నాము. 100లో ఒక 100 లెక్క పెట్టుకుంటే 95 మంది కిరాయ నార్మల్ రూమ్ లో ఉంటే 5% మంది మంచి ఇళ్లలో ఉన్నారు. వాళ్ళ తాత ముత్తాత సంపాదించుకున్న డబ్బులతోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు సంపూర్ణ ఉన్నారు. ఇక్కడ చూడండి, మన మధ్యలో ఉన్న వ్యక్తి నెత్తికి చేతి పెట్టుకుని ఆలోచిస్తుండు ఏం చేయాలా అనేది. ఓవర్ లేట్ లైఫ్ అంటే ఎప్పటికీ టెన్షన్ లో మనం బతుకుతున్నాము. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ రిటైర్మెంట్, మనం రిటైర్డ్ అయిన తర్వాత కూడా మనకు 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మనం ఏదో ఒక జాబ్ చేయాలి. ఫ్రీడమ్ ఉండాలి, కానీ ఏదో ఒక జాబ్ చేసి మన జీవనోపాధి గడుపుతున్నాము. చూడండి, మనకు కళలు మరియు వాస్తవానికి ఇంతకు తేడా ఎందుకు ఉంది? మనం ఆలోచిస్తున్నాము, కారణం ఏంటిది? డబ్బులు లేక ఆలోచిస్తున్నాం, కానీ మన కళలు నెరవేరుస్తున్నా లేదు. కానీ కళలకు, మనం ఊహించిన కళలకు ప్లస్ మన జీవితానికి ఎంత తేడా ఉంది చూడండి ఫ్రెండ్స్. దానికి కారణం ఏంటిది? డబ్బులు డబ్బులు డబ్బులు. ఇప్పుడు చూడండి, డబ్బులు సంపాదించాలంటే ఏం చేయాలి నేను చెప్పబోతున్నా, మీరు గమనించండి. ధరలు చూడండి, రోజు రోజుకి రానున్న మన ఇన్కమ్ మాత్రం తగ్గుతుంది, ధరలు మాత్రం పెరుగుతున్నాయి. పెరుగుతున్న సమయంలో మనం డబ్బులు ఎలా సంపాదించవచ్చు నేను చెప్పబోతున్నా మీకు. చూడండి, భారతదేశంలో ఆర్థిక సర్వే ప్రకారం పెరుగుతున్న ఖర్చులు ఇలా ఉన్నాయి. గత 1940లో 1940 సంవత్సరంలో నెలకు 10 రూపాయలు గడిచే ఖర్చు అయితే 1960కి 1960 నాటికి 100 రూపాయలు అయింది. 1980 నాటికి 1000 రూపాయలు అయింది నెల ఖర్చులు. 2000 సంవత్సరాలకి 10,000 అయింది. ఈ 2010 20 అయితే అందరు చూస్తున్నారు. 2000 సంవత్సరం నుంచి అందరికి గుర్తున్నది. 10,000 ఇన్కమ్ నెలకు సరిపోకొచ్చింది. ఇప్పుడు 2020 కూడా దాటిపోయింది. 1,00,000 రూపాయలు అయినా సరిపోకొచ్చింది. ఎందుకంటే స్కూల్ పిల్లలు, తల్లిదండ్రులు, భార్య, దసరా, దీపావళి. ఇప్పుడు దసరా వచ్చిందంటే ఇంచుమించు ఒక చిన్న కుటుంబం అయినా కానీ పిల్లల డ్రెస్సులు, మేడంది మనదంటే ఇంచుమించు 20,000 షాపింగ్ కి అవుతాయి. 15 నుంచి 20,000 అవుతాయి. బంగారం అవి ఇవి తీసుకుంటే 50,000 1,00,000 రూపాయలు దాటే ఛాన్సెస్ ఉంది. కానీ మనం అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నాము. 1940 వచ్చేసరికి 10 లక్షలైనా సరిపోదని మనకు సర్వే ప్రకారం చెప్పడం జరిగింది. కనీసం మీరు ఎంత నార్మల్ అన్నా కానీ రానున్న రోజులలో ఇంటి ఖర్చులు నెలకి 1,00,000 నుంచి 2 లక్షలు ఖచ్చితంగా అయ్యే ఛాన్స్ ఉంది. మనకు డబ్బులు ఎలా సంపాదించాలా ఫార్ములా. ఇప్పుడు చూడండి, ఇన్కమ్ ఎర్నింగ్ ఫార్ములా అనేది ఇక్కడ చూపిస్తున్నాము. ఎవ్రీ పర్సన్ కి, ప్రతి ఒక్క వ్యక్తికి 24 గంటలు గడారంలో టైం ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి రోజుకి 24 గంటలు మాత్రమే చూడవచ్చు. టైం ఈజ్ ఈక్వల్ టు మనీ.
టైం ఎంత ఉందో దానికి సరి సమానం డబ్బులు కావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైనా కానీ జాబ్ చేస్తే 8 గంటలు చేశారు, గ్రీన్ మార్క్ ఉంది. 8 గంటలు చేసే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు, ప్లస్ తక్కువ ఇన్కమ్ ఉంది, 20,000 ఇన్కమ్ ఉంది. 16 గంటలు చేసే వాళ్ళు ఆరెంజ్ జోన్ లో ఉన్నారు. వాళ్ళు ఆరోగ్యానికి హానికరం చేసుకొని విశ్రాంతి లేకుండా రిస్క్ తోని కూడుకున్న పని చేసి నెలకు 40,000 సంపాదిస్తున్నారు. అదే 32 గంటలు చేస్తే 80,000 సంపాదించడానికి అవకాశం ఉంది. కానీ 32 గంటలు మన దగ్గర లేదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ 8 గంటలు అంటే మనం 2-3 బతకచ్చు. మన పిల్లలు పెళ్లి అయిన తర్వాత భార్య పిల్లలకి పోషించాలా, మంచి డ్రెస్సులు ఆమెకు తీసుకొని చూడాలి అంటే 16,000 అంటే 40,000 16 గంటలు డ్యూటీ ఓటీ చేయవలసి వస్తుంది. రోజు రోజుకి పిల్లలు పెద్దగా ఎడ్యుకేషన్, వాళ్ళ హాస్పిటల్ కానీ, వాళ్ళ మెయింటెనెన్స్ వెహికల్ కావాలన్నా, ఐఫోన్ ఇప్పియాలన్నా కానీ మనకు నెలకు 80,000 ఇన్కమ్ ఉంటే మనం వాళ్ళకు కోరికలు అనేది నెరవేయచ్చు. కానీ మనం 20,000లోనే సరిదిద్దుకుంటున్నాము. అది కూడా వెళ్తే జాబ్ వెళ్తే ఇన్కమ్ వస్తుంది, సాలరీ వస్తుంది. జాబ్ వెళ్ళకపోతే మనకు అందులోకెళ్ళి మనకు 500 నుంచి 1,000 రూపాయల మధ్యలో కట్ చేసి మన జీతం వేయడం జరుగుతుంది. ఫస్ట్ పని చేయాలా, తర్వాత జీతం వస్తుంది. ఈ గ్రాఫ్ ప్రకారం ఆదాయం పెరగాలంటే ఎన్ని గంటలు పని చేస్తే మనకు ఆదాయం ఎలా పెరుగుతుంది అనేది చూపడం జరిగింది. కానీ ఏ విధంగా పని చేస్తే మన ఆదాయం పెంచుకోగలము నేను ఇక్కడ చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్ లో. చూడండి, వెజిటేబుల్ వెండర్ ఉన్నారు, అంటే కూరగాయలు అమ్మే ఒక రైతు ఇక్కడ కూర్చొని కూరగాయలు అమ్ముతున్నారు. ఆయనకు లిమిటెడ్ పర్సన్ ఉన్నారు, ఇక మళ్ళీ లిమిటెడ్ టైం ఉంది, ఈక్వల్ లిమిటెడ్ ఇన్కమ్. ఎందుకంటే లిమిటెడ్ పర్సన్ ఉన్నప్పుడు లిమిటెడ్ ఇన్కమ్ ఉంటది, ఆదాయం కూడా అంతే ఉంటది, టైం కూడా అంతే ఉంటది. టైం ఎక్కువ లేదు అనే దగ్గర. చూడండి, వెల్త్ క్రియేషన్ ఫార్ములాలో అన్లిమిటెడ్ పర్సన్, అన్లిమిటెడ్ టైం, అన్లిమిటెడ్ ఇన్కమ్. ఇది ఏముందంటే రిలయన్స్ ఫ్రెష్ వాళ్ళు స్టోర్స్ పెట్టారు. వాళ్ళ ఫ్రెండ్ ధీరుభాయ్ అంబానీ ఇప్పటిదాకా రాలేడు, ముఖేష్ అంబానీ కానీ ధీరుభాయ్ అంబానీ కానీ. వాళ్ళ కొడుకు పెళ్లి చేసిండు, కొన్ని కోట్లు డాలర్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసిండు. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఒక వెజిటబుల్ వెండర్ దగ్గర రోజుకి 24 గంటలు మాత్రమే ఉన్నాయి. అదే రిలయన్స్ ఫ్రెష్ షాప్ వాళ్ళ దగ్గర ఎగ్జాంపుల్ 1000 స్టోర్లు వాళ్ళు పెడితే ఒక్కొక్క స్టోర్ లో 10 ఎంప్లాయీస్ కి పెట్టి ఈక్వల్ 10 ఎంప్లాయీ 10,000 ఎంప్లాయీస్ అయిపోయినారు. మనకు 10 స్టోర్లలో 1000 స్టోర్లలో ఒక్కొక్క స్టోర్ లో 10 మందికి పెడితే ఈక్వల్ టు 1000 ఎంప్లాయీస్ అయిపోయినారు. ఆ 1000 మంది కూడా 10 గంటలు పని చేస్తే 1,00,000 గంటలు పర్ డే అవుతుంది. కానీ గడారంలో 1,00,000 గంటలు లేదు. వాళ్ళు సిస్టమ్ ఫార్ములా, వెల్త్ క్రియేషన్ ఫార్ములా పాటించి రోజుకి 1,00,000 గంటలు తీసుకుని వాళ్ళంతా సంపాదిస్తున్నారు. కానీ వాళ్ళ ఓనర్ ఎక్కడ ఉన్నారు తెలియదు. కానీ ఏ రోజు కూడా వాళ్ళ షాప్ బంద్ ఉండదు. ఒక వెజిటేబుల్ అమ్మే వ్యక్తి దగ్గర వెళ్ళి ఇది ఎట్లా కిలో, అది ఎట్లా కిలో అని మనం అంటాము. కానీ అక్కడ 10 గ్రాములు కూడా 100 గ్రాములు ఎక్కువ అంటే కూడా డబ్బులు ఇయ్యరు జనాలు దానికి, వెజిటేబుల్ వెండర్ కి. ఇక్కడ చూడండి, కవర్ తీసుకున్న డబ్బులు ఇవ్వాలి, సిస్టమ్ తోనే నడుస్తున్నారు వీళ్ళు. ఎంత వెయిట్ వచ్చిందో అంత వెయిట్ కి ఇమీడియట్లీ బిల్ వచ్చేస్తుందా, బిల్ పే చేయాలా. ఇప్పుడు గోబీ గడ్డ తీసుకుంటాము, క్యాబేజ్, అది ఒక కిలో ఇవ్వమంటే కరెక్ట్ కిలో రాదు. కిలో, పావు కిలో రావచ్చు, కిలో 100 గ్రామ్, కిలో 200 గ్రామ్ రావచ్చు. ఇక్కడ మాత్రం కిలో డబ్బులే తీసుకుంటాడు వెజిటబుల్ వెండర్ దగ్గర, ఆయన లాస్ అవుతాడు. మళ్ళా ప్లస్ ఇక్కడ రిలయన్స్ ఫ్రెష్ లో 200 గ్రామ్ ఎక్కువ ఉంది, ఆ 200 గ్రామ్ కూడా ఆయన డబ్బులు పెడితే మనకు బిల్లు వస్తుంది, కట్టవలసి వస్తుంది. చూడండి, ప్రపంచంలో ధనవంతులైన వ్యక్తులు వెల్త్ క్రియేషన్ ఫార్ములా పాటిస్తున్నారు, వాళ్ళు పెద్దగా అవుతున్నారు. బిల్ గేట్స్, ధీరుభాయ్ అంబానీ, రతన్ టాటా. ఇప్పుడు రతన్ టాటా అనే వ్యక్తి, ఆయన టాటా షోరూమ్ ఉంది, టాటా మన ఇంజనీరింగ్ జాబ్ చేసే వాళ్ళకు టాటా ట్రైనింగ్ సెంటర్ ఉంది, ఆల్ ఇన్ వన్ టాటాలో ఉంది. లాస్ట్ కన్నా 10 రూపాయల కిలో ఉప్పు నుంచి 1,00,000 కోట్ల రూపాయల కార్లు కూడా అమ్ముతుండు. ఆయన ఎంత కోటేశ్వరం, స్టీల్, టాటా స్టీల్, చాలా వస్తువులు ఉన్నాయి టాటా కంపెనీ. ఆయనకి ఏం తక్కువ ఉన్నది, ఉప్పు కూడా తయారు చేస్తుండు. కావాల్సిన వస్తువులు ఆయనకి ఇచ్చి పబ్లిక్ లో ఆయన పేరు షైన్ చేసుకుని బిలియనర్లు అయిపోయారు. వాళ్ళే పెద్దగా అవుతారు, మనం ఎందుకు కావద్దు. చూడండి ఫ్రెండ్స్, కన్సూమర్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఆపర్చునిటీ అంటారు. మనం ఏం లేదు, ఇలా చేయవలసింది ఒకటే ఒక పని, రోజువారే దినచర్య వస్తువులు కావాల్సినవి మనం బయట కిరాణా షాప్ లో కొనేది ఇక్కడ వెజిటేబుల్ షాప్ లో కొంటే మనకి ఫార్ములా పాటిస్తే మనం కూడా కోటేశ్వర్లు, ధనవంతులు కావచ్చు. నేను మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి, డైలీ మనం పొద్దున్న లేవగానే పేస్ట్ కావాలి ముఖం కడగడానికి, రెండవది స్నానం చేయడానికి సబ్బులు, షాంపూ కావాలి, బాసనలు కడగడానికి మనకు లిక్విడ్ కావాలి, సబ్బులు కావాలి, ఇక్కడ బట్టలు ఉతకడానికి లిక్విడ్ కావాలి, సర్ఫ్ కావాలి,
మళ్ళీ రోజు వాడే దినచర్య సామాన్ మనకు ఇక్కడ ఎక్స్ బ్రాండ్ ఉన్నాయి. అవి వాడకుండా మన బ్రాండ్ మనం వాడితే మనకు చాలా అమూల్యమైన మనం రోజు రోజు చేసే ఖర్చులో ఆదాయంగా మార్చుకోవడానికి అవకాశం ఉంది. తీసుకునే సామాన్ తీసుకునేది అక్కడ తీసుకుంటే ఇక్కడ తీసుకుంటే ఆ మీ ఖర్చులోనే మనకు ఒక 60% ఆదాయంగా మార్చుకునే అవకాశం ఇక్కడ ఉంది. కాస్మిక్ ఐటమ్స్ ఉంది, అగ్రికల్చర్ రైతులకు మందులు ఉన్నాయి, మనకు సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి. మనం తినే తిండిలో కెమికల్స్ పెరిగిపోయి ఇప్పుడు ప్రతి రైతులకు చూడండి చికెన్ గున్యా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో నిర్ధారిస్తే 95 ఒక 3000 మందిలో నిర్ధారిస్తే 95 మందికి అంటే ఇంచుమించు 25-20% మందికి రైతులకు కెమికల్స్ స్ప్రే వాడడం వల్ల ఆ రోగాలు వచ్చినాయి. స్కిన్ ఎలర్జీ వచ్చింది. దానికి కారణం ఏంటిదంటే ప్రతి రైతు తుకం వేసినప్పటి నుంచి కోత కోసిన దాకా ప్రతి రోగం వచ్చినా ఎదుగుదల లేకున్నా యూరియా మనం ఇంతకు ముందు 20 కిలోలు వేసాడు, ఇప్పుడు ఒక ఎకరానికి 3 క్వింటల్ 6 బస్తాలు 5 బస్తాలు 4 బస్తాలు వేస్తున్నాము. అన్ని డిపెండెంట్ ఆఫ్ ద కెమికల్స్ పైన అయిపోయినాము. ఆ భూమిలో వేసిన మందులు నీళ్ళలో వస్తున్న నీళ్ళలో మనం అదే మళ్ళీ బోర్ నీళ్ళు తాగుతున్నాము. మనకు ఎఫెక్ట్ జరుగుతుంది ఫ్రెండ్స్. మన సేంద్రియ పద్ధతిని వాడి మనం రైతులు కూడా రైతే రాజు కావాలంటే వెస్టేజ్ లో మీరు రిజిస్ట్రేషన్ కావాలి, జాయిన్ అయితే మంచి సేంద్రియ ఎరువులు ఉన్నాయి. వాళ్ళకే కాదు రైతుల రాజులు కాదు, మనం కూడా రాజులు కావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ట్రెడిషనల్ మార్కెట్ లో జరిగే విధానం. ఒక వస్తువు కొనాలంటే మనం కిరాణా షాప్ లో పోయి తీసుకుంటాము. కిరాణా షాప్ లో కొనాలంటే మనం అయినా ఏం చేస్తాడు, సొంతగా తయారు చేయడు, హోల్సేలర్ దగ్గరికి వెళ్ళి తెస్తాడు. హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి తెస్తాడు, ఆయన కూడా సొంతగా తయారు చేయడు. సో ఆయన డిస్ట్రిబ్యూటర్ నుంచి సిఎఫ్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి తెస్తాడు, సిఎఫ్ ఏజెంట్ ఫ్యాక్టరీ నుంచి తెస్తాడు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఒక ఫ్యాక్టరీలో ఇక్కడ నిజాం సాగర్ లో మాగి ఫ్యాక్టరీ ఉంది, షుగర్ తయారవుతుంది. మనం వెళ్ళి ఒక 10 కిలోల చక్కెర ఇవ్వమంటే ఇవ్వరు, ఒక సంచి ఇవ్వమన్నా ఇవ్వరు. అది ఎవరికి ఇవ్వాలి, టెండర్ అయిన అతనికే సిఎఫ్ ఏజెంట్ కి మాత్రమే ఇస్తారు. సిఎఫ్ ఏజెంట్ కూడా ఏం తప్పు చేయట్లేదు, ఆయన తీసుకుపోయి డిస్ట్రిబ్యూటర్ కి ఇస్తున్నాడు, డిస్ట్రిబ్యూటర్ హోల్సేలర్ కి ఇస్తున్నాడు, హోల్సేలర్ రిటైలర్ కి ఇస్తున్నాడు, రిటైలర్ జనాల కంటే కన్జ్యూమర్ అంటే మనం తీసుకుంటున్నాము. ఇక్కడ ఫ్యాక్టరీలో తయారైన వస్తువు 4 చేతులు మారింది, ఎక్కడ కూడా దాంట్లో రుచి కానీ ఐటెం కానీ మారలేదు, అదే ఉంది. ఫ్యాక్టరీలో తయారైన వస్తువు ఎగ్జాంపుల్ 100 రూపాయల వస్తువు ఇక్కడ మనం కొనుక్కుంటే అక్కడ 30 రూపాయలకు తయారవుతుంది. వాళ్ళ ప్రాఫిట్ చూసుకొని ఎంప్లాయీస్ మెయింటెనెన్స్ అంతా ట్యాక్స్ వగైరా చూసుకొని వాళ్ళు 40 రూపాయలకి ఎగుమతి ఇస్తే మనకి వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు నలుగురు కూడా ఒక భాగస్వామ్యులే, కానీ తయారు చేసే ఫ్యాక్టరీ లేకపోతే మనం పనికిరాము, మనం కొనే కస్టమర్లు లేకపోతే ఫ్యాక్టరీ పనికిరాదు, వీళ్ళందరూ కూడా పనికిరారు. కాబట్టి మనం డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నలుగురు ఉన్నారు, ఆ నలుగురు కూడా 10% తీసుకుంటే 40% అవుతుంది. కంపెనీ 40% అంటే 80%, ఇంకా 20% ఎవరు తీసుకుంటున్నారు అంటే సంబంధం లేని వ్యక్తులు తీసుకుంటున్నారు. వాళ్ళు ఎవరు అంటే సెలబ్రిటీస్. సెలబ్రిటీస్ ఎట్లా తయారైనరు అంటే వాళ్ళు ఒక సినిమా తీసి వాళ్ళు హీరోలు తయారైపోతారు, వాళ్ళు అడ్వర్టైజ్ చేసి ఒక 10 సెకండ్ల అడ్వర్టైజ్ కి కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం వాడతారా, వాడారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన దగ్గర వెస్టేజ్ లో అష్యూర్ సోప్ అని ఉంది, వండర్ఫుల్ సోప్ ఉంది. ఇక్కడ ఎవరు సెలబ్రిటీస్ లేరు, మనమే సెలబ్రిటీస్. ఆమె ఐశ్వర్య వచ్చిన సౌందర్య రహస్యం సబ్బు లక్స్ సబ్బు అని చెప్తుంది, కానీ ఆమె పుట్టక నుంచే సౌందర్య పుట్టింది, అప్పుడు లక్స్ సబ్బు వాడింది ఆమె లేదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, సచిన్ టెండూల్కర్ నేను 6 కొట్టడానికి కారణం బూస్ట్ ఎనర్జీ అంటారు. ఆయన సెలబ్రిటీ అయిన తర్వాత క్రికెట్ ప్లేయర్ లో సక్సెస్ అయిన తర్వాత ఆయన అడ్వర్టైజ్కి వచ్చిండు, కానీ బూస్ట్ చిన్నగా ఉన్నప్పుడు తాగిండా లేదు. ఇప్పుడు క్రికెట్ లో ఆడేటప్పుడు తాగితే ఆయన 6 కొడుతుండా, అది చిన్న పిల్లలకు కాబట్టి వాళ్ళు అడ్వర్టైజ్ చేసి డబ్బులు సంపాదించుకొని పోతున్నారు 20%. ఈ 40% 60% డబ్బులు ఎక్కడ ఫ్రెండ్స్, మన జేబు నుంచే పోతున్నాయి. వాళ్ళు బతుకుతున్నారు, మనం కష్టపడుతున్నాం. కష్టపడేది ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది, ప్రజలు ఉన్నారు. కంపెనీ ఏమంటుంది, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ లో వెస్టీజ్ కంపెనీ ఫ్యాక్టరీ మనకి ఏమంటుంది, డైరెక్ట్ మీకే మీ ఇంటి దాకా నేను చేరవేస్తాను, మీరు మా దగ్గర కలవండి, మీకు ఈ ప్లాన్ ఎవరు చెప్తున్నారో, మీకు ఎవరు ఇన్వైట్ చేశారో వాళ్ళతో కలవండి, మీకు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ విధానం నేర్పిస్తారు. నేను చెప్పబోయేది అదే విధానం ఉంది. 60% మీరు మిగిలించుకోవచ్చు. అది ఎలా మిగిలించుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తున్నాను, జాగ్రత్త వినండి. ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బెనిఫిట్స్ ఎలా వస్తాయి అనేది, ఆ 60% ఎలా పంచుతుంది కంపెనీ మనకు నేను చెప్పబోతున్నాను. మార్కెట్ షాప్ లో డిస్కౌంట్ లేదు, మన దగ్గర వెస్టీజ్ షాప్ లో 10 to 20% డిస్కౌంట్ ఉంది. మళ్ళీ ఇక్కడ క్యాష్ బ్యాక్ 5 to 16% మన దగ్గర ఉంది, వేరే దగ్గర లేదు ఎక్స్ బ్రాండ్ లో. మరి ఫ్రీ ప్రొడక్ట్ మన దగ్గర 10% ఉంది, వేరే దగ్గర లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5,000 సామాన్ కొన్నారు కిరాణా షాప్ లో, మీకు ఒక అగ్గిపెట్టె కూడా ఫ్రీ ఇయ్యాడు ఆయన. మన దగ్గర 500 సామాన్ ప్రతి నెల 2వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు తీసుకుంటే ఉంటుంది.
మూడో విషయం ఏంటిదంటే అమూల్యమైన పాయింట్, ఫోర్త్ పాయింట్, ప్రతి నెల మనం తీసుకోపోయే దుకాణంలో తీసుకుంటే సంవత్సరాల తరబడి ఏం కూడా ఫ్రీ ఇయ్యరు. 3,000 సామాన్ మనం కొంటే 4వ నెల మనకు 2,500 సామాన్ ఫ్రీ వస్తుంది. నెలలో సంవత్సరంలో 3 సార్లు ఇలాగ ఫ్రీ వస్తుంది మనకు. 5వ పాయింట్ ఏంటిదంటే ప్రొడక్ట్ గ్యారంటీ. 30 డేస్ 30% వాడిన తర్వాత రిటర్న్ పాలసీ. 100% ప్రొడక్ట్ సాటిస్ఫాక్షన్ ఉంది. మీరు ఒక షాప్ లో ఒక వస్తువు తీసుకుంటారు, మీకు నచ్చకపోతే వాపస్ ఇస్తే తీసుకుంటారా? లేదు. మన దగ్గర 30% వాడిన తర్వాత 30 రోజులలో మీకు ఎందుకు నచ్చలేదు అనేది ఒక తెల్ల పేపర్ లో లెటర్ పైన రాసి మీ ప్రాబ్లం అనేది రాసి ఇస్తే వాళ్ళు జిఎస్టీ బొంగ మీ డబ్బులు మీకు రిటర్న్ చేస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 60% అని చెప్పాను. ఇక్కడ మీకు 45 నుంచి 50% మీరు సెల్ఫ్ గా కొంటే ఇక్కడ బెనిఫిట్ వచ్చింది. అదే కిరాణ్ షాప్ లో తాత ముత్తాతల దగ్గరికి వెళ్ళి తీసుకుంటున్నాము మనము, క్యాష్ బ్యాక్ రాదు, ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వరు, సంవత్సరంలో 3 సార్లు కాదు, ఒక్కసారి కూడా దసరాకు కూడా ఫ్రీ ఇయ్యాడు ఆయన. ఎందుకంటే ఆయనకు రాదు కాబట్టి ఆయన ఇయ్యడు. ఆయన ఏం తప్పు చేయట్లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ అనేది సోషల్ మీడియా మనం ఏం చేస్తున్నాం, లైక్ చేస్తున్నాం, షేర్ చేస్తున్నాము, కానీ మన డేటా పోతుంది, మన ఫోన్ ఖరాబ్ అవుతుంది, కళ్ళు ఖరాబ్ అవుతున్నాయి, టైం ఖరాబ్ అవుతుంది. కానీ ఇక్కడ లాభం ఏమైనా వస్తుందా? ఏమి లేదు. ఏదో ఒక కొద్ది సమాచారం తెలుస్తుంది. తర్వాత ఆ 100 వీడియోలు చూస్తే అందులో 10 మంచిగా ఉంటాయి, 90 మనం నష్టపోయే వీడియోలే ఉంటాయి. కాబట్టి మన డాటా పోతుంది, మన టైం వేస్ట్ అవుతుంది. ఇక్కడ ఆదాయం అనేది ఏం రావట్లేదు. దీని వల్ల మనకు చాలా నష్టం జరుగుతుంది, ఆదాయం అనేది లేదు. పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే ఈ సోషల్ నెట్వర్క్ వాడుకొని మిలియనర్స్ బిలియనర్స్ అవుతున్నారు. మనం ఎందుకు కాకూడదు? మనం కూడా ఈ సోషల్ మీడియాకి ఒక ఆదాయంగా మార్చుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ ఉంది, నేను చెప్తాను మీకు. చూడండి, మొబైల్ యాప్ లో మీకు ఓలా యాప్ ఉంది, ఓయో ఉంది, ఫోన్ పే ఉంది. ఇది షేర్ చేస్తే సింగిల్ టైమే మనకు బెనిఫిట్ ఇస్తుంది, రిఫరల్ బెనిఫిట్. మన వేస్టేజ్ ప్లాట్ఫామ్ అమూల్యమైంది. దీనికి గ్రైండ్ క్లాప్స్ ఇవ్వచ్చు ప్రతి ఒక్కరు. లైఫ్ టైం రిఫరల్ ఇస్తే లైఫ్ టైం ఇన్కమ్ వస్తుంది. అన్లిమిటెడ్ ఇన్కమ్, అన్లిమిటెడ్ పర్సన్స్ కి మనం రిఫరల్ చేస్తే ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఎలా తీసుకుంటారు అనేది చూపిస్తాను. మనకి ఏం చేయాలా? ఆదాయ ప్రణాళిక, ఇన్కమ్ పోర్టల్. ఏం చేయాలి? ఫస్ట్ మనం వాడాలి, నచ్చితే లైక్ చేయాలి, మళ్ళీ షేర్ చేయాలి. ఎగ్జాంపుల్, మీరు ఒక 4,000 ప్రోడక్ట్ కొన్నారు మన కంపెనీలో, ఏదైనా కొనొచ్చు. ఆ 4,000 ప్రోడక్ట్ మీకు నచ్చింది, మీరు ఏం చేస్తారు? వేరే వాళ్ళకు చెప్తారు. మీ మాట, మీరు ఒక 4,000 సామాన్ కొన్నాక మీ చుట్టుపక్కల ఇంటోళ్ళు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ ఊరోళ్ళు కానీ, మీకు అభిమానులు కానీ, మీకు ఎవడన్నా గౌరవించే వాళ్ళు ఒక 10 మంది ఉండొచ్చు కదా ఊర్లో. ఆ 10 మందికి మీరు రిఫరల్ ఇస్తే, చూడండి చూడండి సార్, నేను తీసుకొచ్చిన నేచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇలాంటి కెమికల్స్ లేవు, మనకు ఆరోగ్యానికి మంచిగా ఉన్నాయి, మళ్ళా హెల్త్ ఫార్ములా మంచిగా ఉన్నాయి, మనకు హానికరం చేయలేని వస్తువులు ఇక్కడ ఈ కంపెనీలో దొరుకుతున్నాయి. కాబట్టి రేట్ ఎక్కువ ఉంది, మంచి వస్తువులు ఉన్నాయి, రండి మీరు మీ ఆరోగ్యం కాపాడుకోండి, నేచురల్ ప్రొడక్ట్ కొనడానికి రండి అని మనం ఒక్కసారి వాళ్ళకు మనం తీసుకున్న తర్వాత, నచ్చిన తర్వాత వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఒక 10 మందికి చెప్తాం, వాళ్ళు కూడా ఒక 4,000 సామాన్ కొంటారు. ఆ 4,000 సామాన్ కొన్న తర్వాత వాళ్ళకి మంచిగా అనిపించింది, మన కంపెనీకి 40,000 టర్న్ ఓవర్ అయింది, మన ఇన్కమ్ 4,000 ఇన్కమ్ వచ్చింది, మీరు కొన్న సామాన్ మీకు ఫ్రీ అయిపోయింది. మీరు ఏం చేస్తే 4,000 వచ్చింది ఫ్రెండ్స్? మీరు కొన్నారు, వేరే వాళ్ళకి చెప్పింది. దీంట్లో అబద్ధం చెప్పలేము, ఎవరికి ముంచలేము, ఏం కొండపోయి మనం నెత్తి మీద బరువు మొయ్యలేము, ఎలాంటి షటర్ కూడా కిరాయికి తీసుకోలేము, గోడాన్ని కూడా మనం పెట్టుకొని అమ్మలేము. వాళ్ళకు ఎలా చేయాలి? ఇప్పుడు నేను చెప్పిన ప్లాన్ వాళ్ళకి చెప్పాలి, మీకు అప్లైన్ ఉన్న వాళ్ళ దగ్గర పరిచయం చేయాలి, డిఎల్సిప్ లో వెళ్ళి పరిచయం చెప్పాలి. అంతే. మనం ఏం చేసినాం, ఒక 10 నిమిషాల్లో 20 నిమిషాలు టైం కేటాయించిన వాళ్ళతో, వాళ్ళ 10 మందికి, వాళ్ళకు మీకు 4,000 వచ్చిన వాళ్ళకి తెలియగానే ఆ 10 మంది ఒప్పుకుంటారా? వాళ్ళకు మీకు నచ్చిన ఐటమ్ వాళ్ళకు కూడా నచ్చచ్చు. 470 న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అందరికి నచ్చే ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర, ఎలాంటి కెమికల్స్ లేవు, సైడ్ ఎఫెక్ట్స్ లేవు, కాబట్టి అందరికి నచ్చుతుంది. మళ్ళీ చూడండి, ఆ 10 ఫ్యామిలీస్ 100 ఫ్యామిలీలకు చెప్పిండ్రు, ఆ 100 ఫ్యామిలీ కూడా 4,000 కొంటే 4 లక్షల టర్న్ ఓవర్ అయింది, మీ ఇన్కమ్ 40,000. 40,000 ఏం చేసి వచ్చింది ఫ్రెండ్స్? ఆలోచించండి. నెలకు 40,000 వచ్చిన మంచి ఇన్కమ్ అయినా కాదా? మీరు గమనించండి. రెండోది, ఈ మీకు 40,000 వచ్చిందంటే ఆ 100 మంది ఒప్పుకుంటారా? ఆ 100 మంది కూడా 10 ఫ్యామిలీలకు చెప్తే 1000 మంది అయిపోయారు, 1000 మంది కూడా 4,000 కొన్నారు, మీ టర్న్ ఓవర్ 40 లక్షలు కంపెనీకి అయింది. కంపెనీకి 40 లక్షల టర్న్ ఓవర్ అయినప్పుడు మీ ఇన్కమ్ ఎంత ఫ్రెండ్స్? మీరు ఊహించిన లేని ఇన్కమ్ ఉంది ఇక్కడ, 4 లక్షలు ప్రతి నెల. ఏం చేస్తే 4 లక్షలు వస్తే గమనించండి ఫ్రెండ్స్. 4 లక్షలు రాకున్నా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1000 మంది మీకు మాట వినాలంటే ఒక సంవత్సరం పడుతుండొచ్చు, 6 నెలలు పడుతుండొచ్చు. ఒక మీరు జాయిన్ అయిన 3 మంత్స్ 4 మంత్స్ లో ఒక 100 మంది విన్నా గానీ మీకు 40,000 ఇన్కమ్ వస్తే ఏం తక్కువ ఉంది చూడండి. ఈ 1000 మంది వినాలంటే 2 సంవత్సరాలు పట్టచ్చు. 4 లక్షలు 2 సంవత్సరాలు రావడానికి
ఏమన్నా తప్పు పని చేస్తున్నామా? మనం డైలీ 2 నుంచి 3 గంటలు మనం కేటాయిస్తే ఆ 1000 మంది పని చేసిన రోజుకి 2000 గంటలు అవుతుంది. అప్పుడు మనం వాళ్ళ ఫార్ములాలో వచ్చేస్తాం. ఇవాళ ఫార్ములాలో రిలయన్స్ ఫ్రెష్ షాప్ వాళ్ళు ఎలా వాడుకున్నారో మనం అలా అయిపోతాం. వాళ్ళేమో కోట్ల రూపాయలు పెట్టి సక్సెస్ అవుతున్నారు. మనం కూడా రూపాయి పెట్టకుండా టైమే మన ఇన్వెస్ట్మెంట్, మన పరిచయమే మన ఇన్వెస్ట్మెంట్. అన్లిమిటెడ్ పర్సన్ అయిపోతారు, అన్లిమిటెడ్ టైం దొరుకుతుంది, ఈజ్ ఈక్వల్డ్ అన్లిమిటెడ్ ఇన్కమ్. మీరు ఊహించలేని ఇన్కమ్ 4 లక్షలు వస్తే మీరు ఊపుకుంటారా? మీ కింద వాళ్ళు ఊపుకుంటారా? డైలీ ఫారెన్ టూర్స్ వెళ్తారు, ఇంటర్నేషనల్ స్కూల్లో చదువు చెప్తారు, లగ్జరీ హౌస్ అవుతుంది, లగ్జరీ కార్ వస్తుంది. నెలకు 4 లక్షల ఇన్కమ్ వచ్చినప్పుడు మీ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఆలోచించుకోండి ఫ్రెండ్స్. కాబట్టి మనం ఏం చేయాలనేది మీకు ఈ అవకాశం ఇచ్చిన అప్లైన్ మాట విని మీరు చెప్పినట్లు వింటే మీరు 100% సక్సెస్ అవుతారు. చూడండి, నేను మీకు ఇక్కడ చూపించబోతున్న గౌతమ్ బాలి సార్, కర్ణవర్ బి సింగ్ సార్, దీపక్ సోస్ సార్, వీళ్ళు మన కంపెనీ ఎండీలు, సిఇఓలు. వీళ్ళే మన కంపెనీ ఎండీలు. మనం దాంట్లో పార్ట్నర్షిప్ తీసుకోబోతున్నాం ఫ్రీగా. ఒక కంపెనీలో కానీ ఒక బిజినెస్ లో పార్ట్నర్షిప్ కావాలంటే లక్షల కోట్ల రూపాయలు పెట్టాలి. చూడండి, మన కంపెనీ చాలు అయింది 2004లో స్టార్ట్ అయింది. ఇవాళ పూర్తి సంవత్సరాలు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21 సంవత్సరంలో ఉన్నాము. రెండోది, అప్పుడు మన కంపెనీ స్టార్ట్ అయినప్పుడు రెండే ప్రొడక్ట్లు ఉండే. ఇప్పుడు 400+ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అప్పుడు 6 నాలాంటి వాళ్ళు పనిచేసే వాళ్ళు యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్. ఇప్పుడు 4 కోట్ల యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్లు పనిచేస్తున్నారు. 5 కోట్ల టర్నోవర్ ఉండే, ఇప్పుడు 3000 కోట్ల టర్నోవర్ ఉంది. 2 బ్రాంచ్లు ఉండే ఢిల్లీ, బెంగళూరులో. ఇప్పుడు 3000 స్టోర్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి ఇండియాలో. చూడండి ఫ్రెండ్స్, అప్పుడు 2 షాపులు ఉన్నప్పుడు అంత కష్టపడి వాళ్ళు పెద్దగా అయినరు. ఈ రోజు మనకు 4000 షాపులు ఉన్నాయి. ప్రతి 30 కిలోమీటర్ దూరంలో ఒక షాప్ ఉంది. మనకేం కష్టం ఉంది ఫ్రెండ్స్? షాప్ చేంజ్ చేస్తే లైఫ్ చేంజ్ అవుతుంది. ఆ లైఫ్ చేంజ్ తోని మనకు ఆరోగ్యం కూడా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, ఈ కంపెనీకి హలాల్ సర్టిఫికేట్ ఉంది, ప్లస్ గ్లోబల్ అవార్డు వచ్చింది 2017లో. మనం తినే ఫుడ్స్ ఐటమ్ ఉన్నాయి కాబట్టి సాఫీ సర్టిఫికేట్ కూడా ఉంది. WHO తోని అనుసంధానం ఉన్న సర్టిఫికేట్ ఉంది. మనకు అప్రూవల్ ఉన్న సర్టిఫికేట్స్ ఉన్నాయి. చాలా మీరు గూగుల్లో చూసుకోవచ్చు. మళ్ళీ చూడండి, చేయబోయేది ఏం లేదు, మనం ప్రొడక్ట్స్ చేంజ్ చేయాలా. దీంట్లో ఏమేమి ఉన్నాయి ప్రొడక్ట్స్ అనేది: హెల్త్ కేర్, హెల్త్ ఫుడ్, అగ్రి ప్రొడక్ట్స్, హోమ్ అండ్ ఓరల్ కేర్, పర్సనల్ కేర్, కాస్మిక్ ఐటమ్స్ కానీ, మనకు మేకప్ ఐటమ్ కానీ, మళ్ళీ లైఫ్ స్టైల్లో ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెయిర్ ప్యూరిఫైర్, వాటర్ ప్యూరిఫైర్. ఇవి చాలా అమూల్యమైనవి ఉన్నాయి. మళ్ళీ రెండోది ఏంటిదంటే, మెయిన్ మనకు రోడ్డు మీద పొల్యూషన్ పెరిగిపోయింది. వెహికల్లో ఏ కంపెనీ ఆలోచించలేని కంపెనీ మనం ఆలోచించి నానో ఎనర్జైజర్ ఆయిల్ ఉంది. ఆ ఆయిల్ వాడితే కూడా మీ బండి మంచి రికండిషన్ అవుతుంది. ప్లస్ బైక్ వాడితే 5 కిలోమీటర్ మైలేజ్ కూడా ఎక్కువ ఇస్తుంది. కార్లో మాత్రం 2 కిలోమీటర్ ఎక్కువ ఇస్తుంది. కార్కి, బైక్కి, లారీకి, అన్ని వెహికల్కి చేయొచ్చు. మనం పొల్యూషన్ తగ్గించుకొని మన వెహికల్ కూడా కాపాడుకోవచ్చు, వేరే వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడినట్లయితుంది. ఇలాంటి మంచి 6 నుంచి 7 ప్రోడక్ట్ ఉన్న 7 సెక్షన్ కి సంబంధించిన ప్రోడక్ట్ ఎక్కడ లేదు. వేరే కంపెనీలలో ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క ప్రొడక్ట్స్ ఉన్నాయి. మన ఎంత మంచి సౌకర్యాలు ఇస్తుంది. 400+ ప్రోడక్ట్ మనకు మంచి కంపెనీ ఉంది. మీరు మంచి ఆలోచనలతో ఇందులో ఉన్నారు, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో. చూడండి, ఇప్పుడు నేను మీకు ఈ జూమ్ మీటింగ్ మీకు చెప్పబోయినా ఎందుకు చెప్తున్నా అంటే, ఈ అప్లైన్ విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా మీకు నేను ఈ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి నేను కూడా విన్నింగ్ టీమ్ యాప్ సబ్స్క్రైబ్ చేసుకున్నా. ఆ విన్నింగ్ టీమ్ యాప్ లో ఉన్న ఎడ్యుకేషన్ ప్లస్ బుక్స్ చదివినా, సిడీలు చదివినా, ఆడియోలు, వీడియోలు విన్నా, సెమినార్స్, ట్రైనింగ్స్ వెళ్ళినా, మీటింగ్స్ కి వెళ్ళినా, అప్పుడు నేను మీకు ఈ ట్రైనింగ్ చెప్పబోతున్నాను. అదే నేను ఎక్కడ లేకుండా ఇంట్లో కూర్చొని నేను కూడా సక్సెస్ కావాలంటే, ఇక్కడ సక్సెస్ ప్లాట్ఫామ్ అనేది విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉంది. ఈ విన్నింగ్ టీమ్ సిస్టమ్ కి మీరు పట్టుకుంటే మీకు ఎలాంటి అప్పులు ఉన్నా, ఎంత టెన్షన్ ఉన్నా మీరు సక్సెస్ అవుతారు ఫ్రెండ్స్. ఈ సార్ ఎస్పి భారిల్ సార్ ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు పొందిన వ్యక్తి ఉన్నారు. ఈ సార్ కి ఈక్వల్ టు గాంధీ తాత అని నిన్న చెప్పడం జరిగింది. ఎందుకంటే గాంధీ తాత స్వతంత్రం తేవడానికి ఎంత కష్టపడ్డాడో మన భారతదేశానికి మెరుగుపరచడానికి ఈ సార్ అంత కష్టపడుతున్నారు. ఈ సార్ ఒక రోజుకి మీటింగ్ లో వెళ్ళాలంటే 6 లక్షలు సార్ వాల్యూ ఉంది. కానీ మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు సార్. ఎస్పి భారిల్ సార్ ఉన్నారు, డాక్టర్ ఎస్పి భారిల్ అంటారు. మనకు ఫిబ్రవరిలో హైదరాబాద్ లో మీటింగ్ ఉంది. మనకు చూడండి, సార్ ఫ్యామిలీ బిజినెస్ ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ ఎస్పి భారిల్ సార్ ఫ్యామిలీ వర్షాకార్ కరోనాలో తీసుకోవడం జరిగింది. సార్ జైపూర్ లో ఉంటారు, రాజస్థాన్ స్టేట్ లో, ఇక్కడ దూరం కాదు.
మన ఇండియాకి సంబంధించిన వ్యక్తి ఉన్నారు. ఈ సార్ నెలకి 80 లక్షల నుంచి ₹1,00,00,000 సంపాదిస్తున్నారు. మన లెక్క బిజినెస్ చేసి. ఇప్పుడు చూడండి సార్ లెక్క సక్సెస్ అయిన వాళ్ళు ఇక్కడ అప్లయన్స్ ఉన్నారు. మన గ్రేట్ అప్లయన్స్ ఈ ఇది మనకు బజాజ్ స్పేర్ పార్ట్స్ తెలంగాణ ఆంధ్రాకి డిస్ట్రిబ్యూటర్ ఉన్న వ్యక్తి బిజినెస్ చేస్తున్నారు. ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్ గురించి. ఇక్కడ మళ్ళీ చరణ్ సింగ్ సార్ ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. సార్ వాళ్ళ బావ చనిపోతే వాళ్ళ అక్క వాళ్ళు రోడ్ పైన పడ్డారని 3 జనరేషన్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ గురించి సార్ జాబ్ ఇడ్సబెట్టి ఈ ఇన్కమ్ లో సమ్ లాక్స్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. గ్రేట్. అందరికన్నా మొట్టమొదటి కార్ అచీవర్ కుల్కర్ణి సార్ మనకు ఇక్కడనే నారాయణఖేడ్ సంగారెడ్డి డిస్టిక్ లో వాసర్ లో ఉంటారు. ప్రసాద్ సార్ కూడా వాసర్ లో ఉంటారు. సలీం సార్ గ్రేట్ లీడర్. మనకు ఇప్పుడు నేను మీ ముందు ఉండడానికి సలీం సారే నాకు కారణము. శ్రీకాంత్ రెడ్డి సార్కి సలీం సార్ జాయిన్ చేశారు, శ్రీకాంత్ రెడ్డి సార్ నాకు జాయిన్ చేశారు. కాబట్టి శ్రీకాంత్ రెడ్డి సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఇక్కడ ప్లాన్ చెప్తున్నాను. మళ్ళా రెండోది సలీం సార్ ఫ్రెండ్ క్యాబ్ డ్రైవర్ అశోక్ శ్రీనివాస్ సార్, ఆయన కూడా చెప్తే వినలేడు. నేను మీకు చెప్పినా కానీ మీ ఫ్రెండ్స్ కి చెప్తారు. వాళ్ళు మీ ఫ్రెండ్స్ చెప్పంగానే ఇది చేయొద్దు, నువ్వు చేయొద్దు, నేను చెయ్యను. సలీం సార్ కి ప్రాణం ఇచ్చే వ్యక్తి అడిగితే ఆధార్ కార్డు ఇయ్యలేడు. 6 నెలల తర్వాత సార్ మీకు 30,000 వచ్చిన తర్వాత జాయిన్ అవుతా అని సలీం సార్ కి 30,000 వచ్చిన తర్వాత జాయిన్ అయ్యాడు. ఇప్పుడు సలీం సార్ కి 13,34,34,000 వస్తుంది. శ్రీనివాస్ సార్ కూడా 13 లక్షల పైన వస్తుంది. వీళ్ళిద్దరు కూడా విఎంసీఎం మెంబర్లు. పురుషోత్తం దాస్ కూడా, వీళ్ళు ముగ్గురు కూడా మన తెలంగాణలో విఎంసీఎం మెంబర్స్ ఉన్నారు. అశోక్ సార్ కూడా ఒక ఫోటోగ్రాఫర్ ఫీల్డ్ నుంచి వచ్చిండ్రు. సార్ కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నారు, హోటల్ నడిపించారు, ఎల్ఐసి ఏజెంట్, చిట్టీలు అన్ని పనులు చేసి ఇంట్లో సక్సెస్ అయ్యారు. అట్లా కాలేరు. పురుషోత్తం దాస్ సార్ పోలీసు మనం ఏమైనా తప్పు చేస్తే పోలీసు వాళ్ళు మనకు దంచి కొడతారు. పురుషోత్తం దాస్ సారే పోలీస్ డిపార్ట్మెంట్ లో క్రైమ్ బ్రాంచ్ లో హైదరాబాద్ లో జాబ్ చేస్తారు. సార్ 19 lakhs ఇన్కమ్ తీసుకుంటున్నారు. సార్ కూడా ఇక్కడ విఎంసీ మెంబరు. సలీం సార్ కూడా బెంచ్ కార్ తీసుకోవడం జరిగింది. శ్రీనివాస్ సార్ కూడా బెంచ్ కార్ తీసుకోవడం జరిగింది. పురుషోత్తం సార్ కూడా బెంచ్ కార్ తీసుకున్నారు. ప్లస్ ఇక్కడ ఫోటోగ్రాఫర్ సార్ ఉన్నారు. ఇంకా చాలా మంది అప్లయన్స్ ఉన్నారు. అందరు సక్సెస్ అయిన ప్రొఫైల్స్ ఉన్నాయి. వీళ్ళు విత్ కార్ అచీవర్స్ ఫారెన్ టూర్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనకు ఇక్కడ మెయిన్ ఏంటిదంటే నేను 3 జనరేషన్ ఇన్కమ్ చెప్పాను కదా ఫ్రెండ్స్. మంజుషా జితేందర్ జిత్కర్ సార్ ఒక రిటైర్డ్ బ్యాంక్ అకౌంటెంట్ ఎంప్లాయీ, కరోనాలో చనిపోవడం జరిగింది. సార్కి అప్పుడు 6 lakhs ప్లస్ ఇన్కమ్ ఉండే. సార్ చనిపోయిన తర్వాత ఎవరు కూడా పేస్ట్ పండ్లు తోమడం ఆపేయలేడు, స్నానం చేయడం ఆపలేరు. కాబట్టి వాళ్ళ టీం కంటిన్యూషన్ జరిగింది. ఇప్పుడు మేడం కి ప్లస్ 9 lakhs ప్లస్ ఇన్కమ్ వస్తుంది. గమనించండి ఫ్రెండ్స్, ఇది ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి మనకు టైం, మనీ, సెక్యూరిటీ 3 పైన నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ప్రొఫెషనల్ అన్ఎంప్లాయ్మెంట్ కి టైం ఉంది, మనీ లేదు, సెక్యూరిటీ లేదు. జాబ్ చేసే వాళ్ళకు ప్రైవేట్ ఎంప్లాయీస్ కి టైం లేదు, మనీ లేదు, సెక్యూరిటీ లేదు. బిజినెస్ చేసే వాళ్ళకు టైం లేదు, మనీ ఉంది, సెక్యూరిటీ లేదు. మరి విన్నింగ్ టీమ్ వెస్టేజ్ బిజినెస్ చేసే వాళ్ళకు వెస్టేజ్ లో జాయిన్ అయిన వాళ్ళకు విన్నింగ్ టీమ్ లో జాయిన్ అయిన వాళ్ళకు టైం ఉంది, మనీ ఉంది, సెక్యూరిటీ ఉంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు చదివిన తర్వాత ఏం చేయడానికి ఆలోచిస్తారు? జాబ్ చేయడానికి. బిజినెస్ చేస్తే పెద్దగా అవుతారా? జాబ్ చేస్తే పెద్దగా అవుతారా? బిజినెస్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. కానీ పైసలు లేక మనం బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేయలేక జాబ్ పైన వెళ్తున్నాం. జాబ్ లో ఎలాంటి టెన్షన్ ఉంది చూడండి. టైం లేదు, మనీ లేదు, సెక్యూరిటీ లేదు. కాబట్టి మీకు ఏం కావాలో నిర్ణయించుకోండి. ఇక్కడ 3 గ్రీన్ సిగ్నల్ గీతలు ఉన్నాయి. వెస్టీజ్ లో జాయిన్ కావండి. వెస్టీజ్ లో సంపూర్ణంగా ఆలోచించి పని చేయండి. టైం ఉన్నది, సెక్యూరిటీ ఉంది, మన మనీ ఉన్నది. థ్యాంక్ యూ.